ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావత సమయం. మరొక నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. గడిచిన రాత్రి అంతా కూడా మనతో ఉండి మనల్ని కాపాడి సంరక్షించి క్షేమంగా ఈ ఉదయకాలంన దేవుని సన్నిధిలో దేవుని వార్తను ధ్యానించడానికి దేవుడు ఎంతో గొప్ప కృప మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి వందనములు. మనము ఆయన నమ్ముతున్నాం కదా. ఆయన మన దేవుడు. ఆయన మన జీవితాలన్నింటినీ కూడా తన చేతిలో ఉంచుకొని ఉన్నాడు. ఈ విషయాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషిస్తూ ఆయన కృప కొరకై కనిపెడదాం. ఆయన కృపావార్తను ధ్యానించడానికి మీరందరూ నాతో పాటు ఇక్కడికి వచ్చినందుకు దేవునికి వందనములు. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఎంత గొప్ప వాగ్దానం, ఎంత గొప్ప మనకు ప్రోత్సాహం దేవుడిస్తున్నాడు. ఎంత గొప్ప ఆదరణ మనకు కలుగుతుంది కదా. ఈ మాటలు విన్నప్పుడు మనకు ఎంతగానో ధైర్యం వస్తుంది. అవును, తన కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో, దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో అలాంటి వారి విషయంలో దేవుడు తప్ప మన కార్యం సఫలం చేయడానికి మరి ఏ దేవుడు కూడా లేడట. ఏ కాలంలో కూడా చూసి ఉండలేదట. అట్టి దేవుడు కలడన్న సమాచారం కూడా మనుషులకు వినబడలేదు, తెలియలేదు. అంత గొప్ప అద్భుతము దేవుడు, నిజమైన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు. అందుకే యెషయా గ్రంథంలో అనేక చోట్ల ఆయన నాకు వచ్చు మహిమను నేను ఎవరికి ఇచ్చివాడను కాను, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడని చాలాసార్లు నొక్కి నొక్కి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే మరి మన ఈ లోకంలో మనల్ని సృజించిన వాడే కదా నిజమైన దేవుడు. మన కొరకు ఉన్నటువంటి వాడే కదా నిజమైన దేవుడు. మనం పలికితే పలికేవాడు, మన కష్టాలను చూసే దేవుడు, మనము అడిగినప్పుడు మనకు వెంటనే ఆన్సర్ ఇచ్చే దేవుడు, ఆయనే కదా నిజమైన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనము ఎందుకు భయపడతాము? మనం పిల్లలుగా ఉన్నప్పుడు చిన్న పిల్లలు తమ తల్లిదండ్రులు సరౌండింగ్లో ఉంటే చాలు, చాలాసార్లు చిన్నపిల్లలు మరి వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ ఆ దగ్గరలో ఉంటే చాలు, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకు అసలు భయం అనేది ఉండదు. వాళ్ళకు ఆయన దగ్గరగానే ఉండకపోవచ్చు, ఎత్తుకునే అవసరం లేదు. కానీ కొంచెం దూరంలో ఉంటూ వారికి సరౌండింగ్లో ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉన్నారు అన్న ధైర్యమే చాలు. ఆ బిడ్డ చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. ఏ భయానికి కూడా వాడు గురి కాడు. తనకి ఒకవేళ ఏదైనా భయం కలిగిందనుకోండి, ఏదన్నా దేని గురించి అయినా భయపడ్డాడు అనుకోండి, వెంటనే పరిగెత్తి అమ్మ దగ్గరకో నాన్న దగ్గరకో వెళ్ళిపోతాడు. ఆ విధంగా అతడు ఒక ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. నీవు నేను కూడా అలాంటి ధైర్యం కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మనకు అందుబాటులో ఉండే దేవుడు. ఈ క్షణము నువ్వు ఫోన్ చేసినా కూడా పలికే దేవుడు. మామూలుగా అయితే మనము ఏదైనా ఎమర్జెన్సీకి మనం కాల్ చేస్తుంటే ఒక్కొక్కసారి ఏదైనా సర్వర్ ప్రాబ్లమో లేకపోతే సిగ్నల్ ప్రాబ్లము వచ్చిందంటే వినిపించదు. వారికి త్వరగా ఏమీ అందదు, సమాచారం అందదు. అప్పుడు ఎంత సమయం ఆలస్యం కావచ్చు, సమయానికి మనకు సహాయం దొరకకపోవచ్చు. మనుషులైతే అలాగా, కానీ దేవుడు అలాగా కాదు. దేవునికి వెంటనే సమాచారం అందుతుంది. ఏ మాత్రం ఆలస్యం కాదు. ఆయన ఎప్పుడు కూడా మనకు దూరంగా ఉండే దేవుడు కాదు. ఆయన మనకు చాలా సమీపంలో ఉంటాడు. మనం పిలిస్తే పలికేటువంటి దేవుడు. మరి ఇంత గొప్ప ప్రోత్సాహకరమైనటువంటి వచనాన్ని ఇది మనం వింటున్నాం. మరి మనము ఎంత యెషయా ప్రవక్త కూడా చక్కగా ఎంత గొప్పగా తన యొక్క నమ్మకత్వాన్ని దేవుని పట్ల చూపిస్తున్నాడు. ఎందుకంటే అతడు దేవునిపై ఆనుకొని ఉన్నాడు. మరి నీవు నేను ఆనుకొని ఉన్నామా? మనం అలా ఆనుకొని ఉన్నట్లయితే మాత్రం తప్పకుండా ఆయన తప్ప ఇంకెవ్వరు కూడా లేరు. ఆయన మనకు వెంటనే సహాయం చేస్తాడు. మనం అనుకుంటాం మనకు కనపడడు, మనకు మనుషులైతే వెంటనే కనిపిస్తారు, మనకు మనుషులైతే వెంటనే పలుకుతారని అనుకుంటాం. కానీ అలా కాదు. మనకు దేవుడు వెంటనే సహాయము పంపిస్తాడు. ఆయన చేతిలో సమస్తం ఉన్నది. సమస్తమైన మానవులు ఆయన చేతిలో ఉన్నారు. సమస్తమైన ఇన్స్ట్రుమెంట్స్ ఆయన చేతిలో ఉన్నాయి. సమస్తమైనటువంటి ఏదైనా కూడా ఆయన చేతిలో లేనిదంటూ ఏమీ లేదు.
ఆయన ఒక చేపకు ఆజ్ఞాపిస్తే చేప తన పని చేసుకుంటుంది. ఒక పురుగుకు ఆజ్ఞాపిస్తే పురుగు పని చేస్తుంది. ఒక చెట్టుకు ఆజ్ఞాపిస్తే చెట్టు పని చేస్తుంది. ఏదైనా కూడా ఏది ఈ లోకంలో ఆయన ఆజ్ఞకు లోబడని సృష్టం కానీ ఇంకే వ్యక్తి కానీ లేరు. ప్రతి ఒక్కరూ మన కొరకు సహాయం చేయడానికి ఈ లోకంలో ఉన్నారు. కనుక మనం ఏ కష్టంలో ఉన్నా కూడా దేవుని పైన ఆనుకుంటే చాలు. ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉంటున్నాడు. మన జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారో నాకైతే తెలీదు. ఏ బాధలో, ఏ కష్టంలో, ఏ వేదనలో మీరున్నారో నాకు తెలియదు. కానీ అనేక మంది కూడా చాలాసార్లు పొరపాటు పడుతూ ఉంటారు. మనుషుల దగ్గరికి వెళ్ళడం అనేది అది చాలా త్వరగా జరిగే పని అని. కానీ మనము దేవుని పైన ఆధారపడితే మాత్రం దేవుడు ఖచ్చితంగా మనకు సమస్తము చేస్తాడు. మనల్ని కొంతమంది మనకు వెంటనే వచ్చి మన మాట వినొచ్చు. కానీ ఆ తర్వాత అసలు పలకకుండా వెళ్ళిపోవచ్చు కూడా, మనకు తెలియదు. కానీ దేవుడు మాత్రం తను ఎప్పుడైనా కూడా సిద్ధంగా ఉంటాడు. మరి నీవు నేను ఆయన పైన ఆనుకొని ఉంటే, ఆయన కొరకు కనిపెట్టి ఉంటే దేవుడు ఏదో ఒక మార్గమును మనకు చూపిస్తాడు. ఏదో ఒక పరిస్థితిని కల్పిస్తాడు. మన పరిస్థితిలో నుంచి మనం బయటికి రావడానికి ఆయన మార్గం చూపిస్తాడు. మన కుటుంబ జీవితంలోనే ఎన్నిసార్లు మనము అలాంటి ఎక్స్పీరియన్సెస్ పొందలేదు? మీరు పొందే ఉంటారు కదా. నా జీవితంలో చాలా ఉన్నాయి. మరి అలాంటి గొప్ప గొప్ప పరీక్షలలో మరి అంటే పరీక్షా సమయము అన్నటువంటి పరిస్థితులలో అనూహ్యంగా ఎవ్వరు ఎరగని రీతిలో దేవుడు నాకు సహాయం పంపించాడు. ఆ విధంగా నేను ఆ సమస్యల నుంచి గట్టెక్కాను. అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. మన జీవితంలో ఎన్నోసార్లు అలాంటివి ఎదుర్కొంటాము. అయితే దేవుని పైన ఆనుకుంటే మాత్రం దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఈ యొక్క వాక్య భాగంలో కూడా మరి రచయిత చెప్తున్నాడు, మనము నమ్మాలి, దేవుణ్ణి నమ్మాలి. దేవుని పైన ఆధారపడ్డం, దేవుని పైన ఆనుకోవడం అంటే ఏమిటంటే మనం ఆయనను నమ్మాలి, విశ్వసించాలి. ఆయన పైన మనం విశ్వాసం ఉంచితే మనకు ఎలాంటి కష్టాలు రావని కాదు, కష్టంలో మనకు సహాయం అనేది దొరుకుతుంది. మనము నమ్మకంతో ఆయన పైన ఆనుకోవాలి, విశ్రాంతిగా ఉండాలి. మనము ఎప్పుడు కూడా మరి తొందరపడి ఆందోళన పడి చాలా భయంతో ఉండాలి అవసరం లేకుండా మనము ఆయన మంచితనంలో, ఆయన యొక్క జ్ఞానంలో, ఆయన యొక్క ప్రేమలో, ఆయన యొక్క సార్వభౌమ అధికారంలో, ఆయన యొక్క సర్వశక్తి కలిగినటువంటి ఆ శక్తిలో మనము నమ్మకం ఉంచినట్లయితే, అవును ఆయన ఇన్ని చేశాడు కదా, ఎర్ర సముద్రమును పాయలు చేశాడు కదా, మన్నాను కురిపించాడు కదా, మరి నీళ్లను బండలో నుంచి రప్పించాడు కదా, ఇన్ని చేసిన దేవుడు నాకు చేయడా అనే ఆలోచన మనకు రాదా? మరి నూతన నిబంధనలో మనం సువార్త పాఠ్యభాగాలలో మనం ఎన్నిసార్లు ప్రభువైన యేసుక్రీస్తు ఎంతమందిని స్వస్థపరచడం మనం చూడలేదు? ఎన్నిసార్లు ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన ఆదుకొని వారికి తగిన సహాయం చేసినట్లుగా మనం చూడలేదు? అవన్నీ ఆలోచించినప్పుడు మనకు తప్పకుండా ధైర్యం అనేది వస్తుంది. అందుకే వాక్యం చదవాలి. వాక్యం చదివినప్పుడు మనకు ధైర్యం అనేది కలుగుతుంది. మనము నమ్మి ఆయన పైన ఆనుకొని ఉన్నట్లయితే మనము ఒక్కొక్కసారి ఇంత ఆలస్యం అయిపోయింది, ఇది కాదేమో అని అనుకోవచ్చు. కానీ మార్తా మరియలు కూడా అలాగే అనుకున్నారు. ప్రభువా, నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోకపోవును అని వారు అసలు అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు అసలు రోగమే అతని వద్దకు వచ్చేది కాదు. ఏ రోగం వలనైతే లాజరు చనిపోయాడో ఆ రోగమే అతని వద్దకు వచ్చి ఉండేది కాదు. నీవు ఉంటే ఎంత బాగుండేది అని చాలాసార్లు మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక అది కాదు. దేవుడు తన యొక్క ప్రణాళిక చొప్పున అతని విషయంలో ఒక గొప్ప అద్భుతం చేయాలని ఆయన అనుకున్నాడు. అందుకే అక్కడ ఆలస్యం జరిగింది. మన జీవితంలో ఒకవేళ మనము అలా ఆలస్యం అవుతున్నది, దేవుడు నాకేమీ చేయడం లేదు, దేవుడు ఏ విధంగా కూడా నాతో పలకడం లేదు, నాతో మాట్లాడడం లేదని అనుకుంటుండవచ్చు. కానీ దేవుడు సమస్తం చూస్తూ ఉన్నాడు. ఆయన పరిస్థితులను నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. సమస్తంను సిద్ధపరిచేది ఆయనే. చూసారా, ఎస్తేరు గ్రంథంలో
మరి యూదులను సంహరించాలని హామాన్ అనుకున్నాడు. ఎందుకు అంటే మొర్దెకై అనేటువంటి ఒక వ్యక్తి, ఒక యూదుడు తనకు నమస్కారం చేయడం లేదు. అప్పుడు అతడు అనుకున్నాడు, ఈ మొర్దెకైని ఒక్కడిని ఏదైనా హింసించడమో లేకపోతే అతనికి ఏమైనా పనిష్మెంట్ ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం అనిపించింది అతనికి. అతని ఉద్దేశంలో అతని జనాంగాన్ని మొత్తాన్ని నాశనం చేస్తేనే అప్పటికి తన కక్ష తీరుతుంది, తన ప్రతీకారం తీరుతుందని అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక వేరుగా ఉంది. మరి ఆ హామాను, దుష్టుడైన హామానును మరి నశింపచేయడానికి దేవుడు ఎన్ని పనులు చేశాడో చూసారా? దేవుడు ఎస్తేరును సిద్ధపరిచాడు. ఎస్తేరు ప్రార్థనా జీవితాన్ని సరిచేశాడు. ఎస్తేరు ప్రార్థనలో గడపడానికి సమయం ఇచ్చాడు. రాజు దగ్గరికి వెళ్ళడానికి సహాయం చేశాడు. రాజుకు ఆమె పట్ల దయ పుట్టేటట్లుగా చేశాడు. మరి ఆమె ఆహ్వానించగానే మరి రాజు హామాను ఇద్దరూ రావడం జరిగింది. మరి ఆ హామాను గురించి 3వ రోజు చెప్పినప్పుడు హామాను భయపడ్డాడు. రాజుగారు ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు? అది ఏమో మనకు తెలియదు కదా. ఎందుకు అంటే దేవుడు ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేశాడు అక్కడ. ఏం జరిగింది? హామానేమో వచ్చి బ్రతిమలాడుకోవాలనుకుని ఆమె దగ్గర పడ్డాడు. అయితే రాజుగారు కోపంతో బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చే లోపల అతనికి హామాను ఆమె దగ్గర ఉండడం చూశాడు. వెంటనే రాజుగారు ఎలా అండర్స్టాండ్ చేసుకున్నాడంటే అతడు ఆమెను బలాత్కారం చేస్తున్నాడు అని అనుకున్నాడు. వెంటనే అతనికి ఎంత భయంకరమైన శిక్ష ఏర్పడింది అంటే, అసలు హామాను మొర్దెకైని చంపడం కోసం తాను ఒక ఉరికొయ్యను ఏర్పాటు చేస్తే అదే ఉరికొయ్య మీద అతను మరి ఉరి తీయబడ్డాడు. ఇది ఎంత అద్భుతమైనటువంటి స్టోరీ కదా. మరి మూవీస్లో చూసినప్పుడు అబ్బా ఎంత గొప్ప కథ అని అనుకుంటాం. కానీ నిజంగా దేవుడు ఎంత గొప్పగా మన పరిస్థితులను సరిచేయగలడు, మన పరిస్థితులను మలచగలడు అనేది మనకు తెలియదు. మరి యోసేపును కూడా దేవుడు సిద్ధపరుస్తున్నప్పుడు చెరసాలలో ఉంచాడు. ఆయన అలాగ ఉంచాడు కొద్ది కాలం. దేవుడు అతనిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అతనికి కావలసిన ఎంతో మంచి జ్ఞానము, మెచ్యూరిటీ వచ్చేలాగా అతన్ని ఆ చెరసాలలో ఉంచాడు. ఆ చెరసాలలో ఉండగా అతనికి ఆ ఇద్దరు తారసపడ్డం ఏంటి? ఇద్దరు రాజుగారి దగ్గర పనిచేసే ఇద్దరు వ్యక్తులు తారసపడ్డం, వర్కర్స్ వారు. ఆ వర్కర్స్తో వారు ఇద్దరు కలలు కనడం, ఆ కలలకి భావం చెప్పడం. అది ఒకడైతే చనిపోయాడు, ఇంకొకడు రాజు దగ్గర ఉన్నాడు రెడీగా. అయితే అతడు మర్చిపోయాడు. ఇతను మానవ ప్రయత్నం చేయాలనుకున్నాడు యోసేపు. ఏ విధంగా అంటే నన్నేమైనా బయటికి తీస్తాడేమో, నన్నేమైనా బయటికి రప్పిస్తాడేమో చెరసాలలో నుంచి అనుకున్నాడేమో. అతనికి చెప్పాడు, నన్ను గురించి రాజుగారికి చెప్పవా అని. కానీ దేవుని ప్రణాళిక అది కాదు కదా. అందుకే దేవుడు ఆ విధంగా చేయలేదు. కానీ 2 సంవత్సరాల తర్వాత ఒక గొప్పగా అద్భుత రీతిలో దేవుడు అతన్ని హెచ్చిస్తూ అత్యంత ఉన్నతమైనటువంటి ఒక సింహాసనాన్ని యోసేపుకు సిద్ధం చేసి ఉంచాడు. అది ఎప్పుడు ఉండాలనో అప్పుడు అతనికి ప్రత్యక్షమైంది. మరి మన జీవితాలలో కూడా దేవుడు అలాగే చేస్తాడు. అలాగే ప్రతి విషయంలో కూడా మన గురించి ఆయన అనేకమైనటువంటి పనులు చేయవలసి వస్తుంది. అవన్నీ కూడా ఆయన చేస్తూ ఉంటాడు, సిద్ధపరుస్తూ ఉంటాడు. ఒకవేళ ఆలస్యమైతే అవునా ఆలస్యమైందే, అయ్యో అని భయపడకుండా మనం దేవుని కొరకు, దేవుడు చేసే పనుల కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. దేవుడు తన ప్రణాళిక చొప్పున, తన ఉద్దేశం చొప్పున నీ గురించి, నా గురించి ఒక ప్రణాళిక ఉన్నది. కాబట్టే ఆయన ప్రతిదీ కూడా మరి తను చేస్తూ వస్తాడు. తను ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం ఆయన మనకు తప్పకుండా నెరవేరుస్తాడు. కనుక మనము భయపడవలసిన పని లేదు. మరి ఇక్కడ యెషయా ప్రవక్త తను చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్పగా ఆయన చెప్తున్నాడంటే, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక అని అంటున్నాడు. ఎందుకంటే ఆ ముందు వాక్యంలో ఏముందంటే, జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక, నీవు దిగి వచ్చెదవుగాక. నిజంగానే మనం అనుకున్నామా? ఎప్పుడైనా కూడా మన జీవితాలలో కొన్ని క్రియలు, కొన్ని పరిస్థితులు మనం అనుకొని ఉండం.
అలాంటివి జరుగుతాయని, అంత అద్భుతంగా మనము ఏదైనా సాధిస్తామని, లేకపోతే అంత అద్భుతంగా ఆ కష్టంలో నుంచి మనం బయటపడతామని, లేకపోతే ఒక 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 కేస్ ఏదైనా కోర్టు కేసు ఉందనుకోండి, దాంట్లోంచి బయటపడతామనే నమ్మకమే మనకు లేదు. కానీ దేవుడు అది చేస్తాడు. ఒక వ్యాధి నుంచి అసలు బయటపడతాను, బాగవుతుంది అనే నమ్మకమే లేదు. కానీ దేవుడు బాగు చేస్తాడు. లేకపోతే ఒక ప్రమోషన్ రాదు, అన్ని అన్ని విధాలుగా అడ్డంకులే ఉన్నాయి, నాకు రాదు అని అనుకున్నప్పటికీ కూడా అది ఒక సమయంలో సడన్‌గా జరుగుతుంది. మనం అనుకోనని రీతిలో దేవుడు ఎంత అద్భుతంగా చేస్తాడంటే అది చూసి అన్ని జనులు కలవరపడతారంట. నిజమే కదా! ఫరో సైనికులు కూడా అలాగే కలవరపడ్డారు. వారు కూడా ఐగుప్తు దేశంలో జరుగుతున్నటువంటి ఆ భయంకరమైన ప్లేగులు, ఆ తెగుళ్ళు చూసినప్పుడు, ఆ తెగుళ్ళను చూస్తే వాళ్ళకి ఆశ్చర్యమైపోతుంది. ఏంటి మేము మాకేమో ఇంత కష్టము, ఇశ్రాయేలీయులకైతే ఏమీ లేదు. వాళ్ళకి చీకటి లేదు, వాళ్ళకి వడగండ్లు లేవు, వాళ్ళ పశువులన్నీ క్షేమంగా ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా మరి ఇశ్రాయేలీయులకు ఏ నష్టం కలగడం లేదు. మృత్యువు వారి సన్నిధికి రాలేదు. మరి మాకే ఎందుకు జరుగుతా ఉంది అని వారు కలవరపడ్డారంట. కలవరపడి భయంతో వాళ్ళు ఏం చేశారంటే, ఇక వెళ్ళిపోండి అని తమకున్నటువంటి నగలు సమస్తం వాళ్ళకిచ్చేసి ఇంక వెళ్ళండి అని అన్నట్లుగా వాళ్ళని పంపించి వేశారు. కాబట్టి దేవుని యొక్క ప్రియమైన జనమ, మీరందరూ కూడా, ప్రతి ఒక్కరు, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా, దేవుడు మన కొరకు ఉన్నాడు. మనం ఆయన కొరకు కనిపెట్టినట్లయితే మన కార్యం సఫలం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాంటి దేవుడు ఎవరు కూడా లేరు. అలాంటి సమాచారం కూడా మనుషులకు ఎవరికి లేదట. అలాంటి సంగతి వారికి తెలియలేదట. కాబట్టి మనం కూడా నిర్భయంగా దేవుని పైన ఆధారపడవచ్చు. ఆధారపడి ఆయన వైపు చూస్తూ మన యొక్క జీవితాలను ముందుకు సాగించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఎంతగానో దేవుని ప్రేమను చూస్తున్నాము, దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూస్తున్నాము. మన దేవుడు మనకు సమస్తం చేసే దేవుడు. ఆయన యొక్క అద్భుతమైనటువంటి సార్వభౌమ అధికారాన్ని, సర్వశక్తిమత్వాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన పైన ఆధారపడదాం. ఈ దినమే నీవు ఒకవేళ ఇంకా నమ్మలేదా, దేవుని దగ్గరికి రాలేదా, వెంటనే నమ్ము, దేవుని దగ్గరికి రా, దేవుని పైన ఆధారపడు. దేవుడు సమస్తం మనకు చేస్తాడు. ఆయన నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు. వెంటనే నువ్వు ప్రార్థిస్తే చాలు, ఆయన వెంటనే మనకు జవాబిచ్చే దేవుడు. కనుక ఆయన పైన ఆధారపడదాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన దేవ, సర్వశక్తిమంతుడా, స్తుతులకు పాత్రుడా, నీకే స్తుతి, నీకే స్తోత్రము, నీకే ఆరాధన సమర్పిస్తున్నాం నాయన. తండ్రి, నీవు తప్ప ఇంకెవరు కూడా లేరు ప్రభా. నీ వంటి గొప్ప దేవుడు, సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరు కూడా లేరు ప్రభా. తండ్రి, నీ కొరకు మేము కనిపెట్టినట్లయితే నీవు మాకు చేసే, నీ యొక్క ప్రణాళిక చొప్పున చేసే ప్రతి కార్యం కూడా ఎంతో అద్భుతమైనది ప్రభా. మా జీవితాలలో నీవు కార్యములు చేస్తూ సఫలత అనుగ్రహించే దేవుడవు మా ప్రభా తండ్రి. అలాంటి గొప్ప దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము ప్రభా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఎవరెవరికి ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి అనారోగ్యం ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులలో వారున్నా, ఆ ప్రతి పరిస్థితిని కూడా నాయన నీ చేతులకు అప్పగించుకొని ప్రభా, నీ కొరకు కనిపెట్టినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేసి వారికి ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. మీరు మా పట్ల చేస్తున్న అద్భుత కార్యములను చూసి నాయన మా స్నేహితులందరూ కూడా కలవరపడే రీతిగా తండ్రి మీరు అద్భుతాలు చేస్తారు. దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. ఏదైనా మా ప్రయాణాలలో మాకు క్షేమంగా ఉండండి. మమ్ములను నీ ఘనత కొరకు వాడుకోనండి, మహిమకరంగా వాడుకోనండి. మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి తండ్రి. విద్యార్థులను దీవించి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి, జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి. వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందినట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ధన్యకరమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఈ దినమంతా మాకు తోడుగా ఉంటున్నారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తూ, నీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.